సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. దుబ్బాక పిఎసిఎస్ వద్ద రాత్రి నుంచే క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉదయం యూరియా లారీ వస్తుందని తెలిసి వందల సంఖ్యలో రైతులు తరలివచ్చి పిఎసిఎస్ ముందే పడుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వడం చేతగాకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి రేవంత్ దిగిపోవాలని రైతులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఏమైంది ఇదేనని ప్రజాపాలన 8 గంటలు అవుతుంది. రైతులు వచ్చి దుబ్బాక మండలం సొసైటీ దగ్గర ఉండి ఏమైంది ఇదేనా మీ శాతగాని ప్రభుత్వం? గత ప్రభుత్వంలో రైతుకు కూడా ఇలాంటి ఇబ్బంది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా ఏం లేదు. 50 సందులు కానీ 20 సందులు కానీ తెచ్చిండు. దేనికోసం ఎప్పుడైనా లైన్ కట్టినామా? 11ంటికి రైతు బండి మీద ట్రాక్టర్ మీద ఎచ్చుకొని పోయారు కేసీఆర్ ఉన్నప్పుడు. ఈవిడ వచ్చి నుంచి మొత్తం దోసుకత్తి నుండి అయిపోతుంది. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు. చచ్చిపోతున్న మీద 2 రోజుల కల్లా 20 పైసలు లైన్ కడుతున్నా ఒక్క సంచి కూడా దొరుకుతలేదు. 550 బస్తా వస్తే దొంగతనం అమ్ముకుంటారు. ఒక రైతుకు ఒక్కరు సంచి ఇస్తారు. కొంతమంది కానీ బ్లాక్ లో ఇస్తలేరు. మాకు యూరియా అనేది దొరకడం లేదు. ఈ తెలంగాణ రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. యూరియా గురించి నెల 15 రోజుల నుండి ఎరువులు దొరకపోవడం వల్ల ఈ రాత్రి తెలంగాణ పడుకోవడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. దుబ్బాక పిఎసిఎస్ వద్ద రాత్రి నుంచే క్యూలలో వేచి ఉన్నారు. ఉదయం యూరియా లారీ వస్తుందని తెలిసి వందల సంఖ్యలో రైతులు తరలివచ్చి పిఎసిఎస్ ముందే పడుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కోసం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇంత జరుగుతున్న సరఫరా కేంద్రాల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి సమస్యను పరిష్కరించలేదు. దీనికి సంబంధించి సిద్దిపేటలో పరిస్థితి ఎలా ఉంది? రైతులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ కుమార్. గత 10 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నాయకులు, అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ నాయకులు, ఎంపీలు వాళ్ళు ఏం చెప్పారంటే 10 రోజుల్లో, వారం రోజుల్లో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇక్కడికి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది పూర్తిగా అబద్ధము, అది జరగడం లేదు అనేది చాలా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో మనకు అర్థమవుతున్న విషయం. ఇక్కడ సిద్దిపేట జిల్లాలో కావచ్చు, మెదక్ జిల్లాలో జరుగుతున్న ఘటనలే మనం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక చోట ఉదయం 5 గంటల నుంచి రాత్రి 6-7 గంటల వరకు రైతులంతా కూడా క్యూ లైన్ లో నిలబడము, వాళ్ళకి యూరియా దొరకకపోవడం, వాళ్ళు నిరాశతో మళ్ళీ తిరిగి వెళ్ళడం, మళ్ళీ తెల్లారి వచ్చి యూరియా కోసం లైన్లలో నిలబడడం అనేది చాలా ప్రతిరోజు ఒక సంతుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక నిన్న ఈ రోజు దుబ్బాకకు యూరియా వస్తుందని తెలిసినటువంటి రైతులంతా నిన్న రాత్రి 10 గంటలకే, సాయంత్రం వాళ్ళ ఇళ్లలో భోజనం చేసి వచ్చి రాత్రి 10 గంటలకే లైన్లలో చెప్పులు పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్బుక్లు పెట్టుకొని, కుటుంబాలతో సహా వచ్చి దుబ్బాక పిఎసిఎస్ ఎదుట వాళ్ళు కూర్చున్నటువంటి పరిస్థితి. అక్కడే బట్టలు వేసుకొని నిద్రపోయినటువంటి పరిస్థితి. దాదాపు 200 మంది రైతులు అక్కడికి వచ్చినట్టు నేను రాత్రి 10-10:30 ప్రాంతంలోనే అక్కడికి వచ్చి వాళ్ళు ఆ పిఎసిఎస్ ఎదుటే నిద్రపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెల్లారి మళ్ళీ మేము క్యూ లైన్ లో కడితే ఎంత దూరం ఉంటామో, మళ్ళీ అందుతుందో అందదో, యూరియా సమయానికి మాకు చేతికి వస్తుందో రాదో అని ఒక భయంతో, ఇబ్బందులతోటి రైతులంతా వచ్చి అక్కడ పడుకొని ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరిపై, వాళ్ళు బీజేపీపై నింద మోపుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ యూరియా పంపించడం లేదు, మా ప్రభుత్వంపై, రాష్ట్రంపై కక్ష కట్టింది, అందుకే పంపించడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకవైపు కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది మంత్రులు నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులకు సంబంధించి కొంత ఇబ్బంది ఉంది, కొరత ఉంది, కేంద్ర ప్రభుత్వం పంపించడం లేదు అని చెప్పి ఒప్పుకుంటూనే ఆయన ఏమన్నాడంటే ఆ రైతులు యూరియా తీసుకుపోయి వాళ్ళు ఇళ్లలో స్టాక్ చేసుకుంటున్నారని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది. రైతులు ఇంత కష్టపడి తీసుకుపోయి ఇళ్లలో స్టాక్ చేసుకుని వాళ్ళు ఏం చేసుకుంటారు? అవసరం ఉంటేనే వస్తారు. అర్ధరాత్రి 1 గంటకు, 10 గంటకు, 1 గంటకు వచ్చి పిఎసిఎస్ ల ముందు కూర్చుని వాళ్ళు పడుకొని అక్కడనే పడుకొని ఉంటున్నారంటే వాళ్ళ అవసరం ఎంత ఉందో గుర్తించలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాళ్లకు సరైన సమయంలో వాళ్ళకి యూరియాను సప్లై చేయలేని ఒక దుస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కొంతమంది ఎంపీ, మెదక్ ఎంపీ చాలా విచిత్రమైన ఒక కామెంట్ కూడా ఈ మధ్య చేయడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే
పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య జరుగుతున్న యుద్ధము, ఆ యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా రాలేదు, అందువల్లనే ఈ కొరత ఏర్పడింది అని చెప్పి చాలా విచిత్రంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆ నాయకుడు మాట్లాడారు. అంటే చైనాకు పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య 3 నెలల క్రితం ఏదో జరిగిపోయింది, అది అంతా అయిపోయింది. ఆ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా ఇక్కడికి రాలేదని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్న పరిస్థితి. మరికొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్ర నాయకత్వం అక్కడికి కేంద్రానికి సరైన సమయంలో నివేదికలు పంపలేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఇటు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకరిపై ఒకరు వాళ్ళు నిందారోపణలు చేసుకుంటూ మొత్తానికి రైతుల్ని మాత్రం నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గత నెల రోజులుగా 2 నెలలుగా కొన్ని ప్రాంతాల్లో రైతులంతా కూడా యూరియా కోసం ప్రతిరోజు వచ్చి ఉదయం 5 గంటలకు వచ్చి పిఎస్సిఎస్ ల వద్ద, ఆగ్రో కేంద్రాల వద్ద వాళ్ళు లైన్లు కట్టి క్యూలు కట్టి నిలబడి మంచినీళ్లు లేకుండా, తిండి లేకుండా, టిఫిన్లు లేకుండా పూర్తిగా వాళ్ళు అక్కడ ఒక అంత దుస్థితి ఎదుర్కొంటున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కానీ కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. కేంద్రం నుంచి ఎంత తొందరగా యూరియా తీసుకొచ్చి వాళ్ళకి అంత తొందరగా పంపిణీ చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, ఈ కష్టాలను కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ దిశగా ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇట్లా ప్రతిరోజు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రైతులంతా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు రోడ్లెక్కుతున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మొన్న హుస్నాబాద్ లోనైతే ఏకంగా మంత్రి పొన్న ప్రభాకర్ కు సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ను కూడా ముట్టడించినటువంటి పరిస్థితి. మరికొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనే వాళ్ళపై ఎదురుదాడి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దుస్థితి అంటే బహుశా గతంలో సమైక్య రాష్ట్రంలో కొంత కనిపించింది, ఇట్లా క్యూ లైన్లు కట్టడము, పోలీస్ స్టేషన్లలో యూరియాను పంపిణీ చేయడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఇంకా అంతకంటే దారుణమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడైతే వందలాది మంది, వేలాది మంది రైతులు వచ్చి అక్కడ ఉండడము, పోలీసులు వచ్చి వాళ్ళను బెదిరించడము, వెళ్లిపోమని చెప్పి అజ్జేయడము జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో పోలీసులు వాళ్ళ మీద చేయి చేసుకుంటున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. లాఠీలు పట్టుకుని వాళ్ళను కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఆందోళన చేస్తున్నటువంటి రైతుల్ని పోలీసులు బెదిరించి పంపించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్లా ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, రైతులను ఎట్లా ఆదుకోవాలి, సమయానుకూలంగా వాళ్ళకి ఎట్లా యూరియాని సప్లై చేయాలనేటువంటి కనీస ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదనేటువంటి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. రైతులు కూడా అదే భావన వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ హయాంలో తాము ఎప్పుడు కూడా యూరియా కోసం ఒక్కరోజు కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. తమ గ్రామాలకు యూరియా పంపించి ఆయన మమ్మల్ని ఆదుకున్నాడు, ఎప్పుడు అవసరం ఉంటే మేము యూరియా అప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నది, రైతులను పూర్తిగా అన్యాయం చేస్తున్నది అనే భావన రైతుల్లో కలుగుతుంది. అదే ఆగ్రహం పెళ్లిముక్కుతున్నది. ఇక్కడికక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీసే దిశగా, వాళ్ళని అడ్డుకునే దిశగా, తిరుగుబాటు చేసే దిశగా రైతులు ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి రైతులు కోరుతున్నారు, రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.